ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, లాస్ట్ 3-4 మంత్స్గా మార్కెట్లో మంచి బుల్ రన్ నడిచింది. ఎస్పెషల్లీ అక్టోబర్ నుంచి చూస్తే మార్కెట్లో పెద్ద ఎత్తున వాలటాలిటీ నడుస్తోంది. అక్టోబర్ 2nd వీక్ 3rd వీక్ అయితే బ్లడ్ బాత్లే. ఏంటి అసలు ఎందుకు అక్టోబర్లో మరి మార్కెట్లో ఇంత పెద్ద ఎత్తున ఈ వాలటాలిటీ అనేది జనరేట్ అయింది అసలు? సో బేసిక్గా అక్టోబర్ మంత్ అనేది మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం కొంత బుల్లిష్గా ఉంటుందని ఉంటుంది సహజంగా. సో అండ్ దాంతోపాటుగా అక్టోబర్ మంత్స్లో మనకి కంపెనీస్ యొక్క నెంబర్స్ అవుట్కమ్ వస్తూ ఉంటుంది. అంటే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. సో సహజంగా ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అక్టోబర్ మంత్లో వచ్చే కొంత పాజిటివ్గా ఉంటాయనే సెంటిమెంట్ కూడా మార్కెట్లో కొంత ఉంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా పండగ వాతావరణం అంతా ఉంటుంది. సో కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మార్కెట్ యొక్క గైడెన్స్ కూడా ఫ్యూచర్లో అంటే కంపెనీస్ నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ క్వార్టర్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ఉండొచ్చు మా పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అవన్నీ కూడా సహజంగా పాజిటివ్గా ఉంటూ ఉంటాయి. సో ఈ సెంటిమెంట్ అనేది సహజంగా అక్టోబర్లో ఉంటుంది. సో బేసిక్ ఎక్కువ న్యూస్ బేస్డ్ డ్రివెన్ అంటే నెంబర్స్ అంటే కంపెనీ యొక్క రిజల్ట్స్ బేస్డ్ ర్యాలీస్ ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉండే నెల అక్టోబర్ నెల. కానీ ఈసారి కంప్లీట్గా రివర్స్ అయిపోయి మనకు అక్టోబర్ నెల ఒక రకంగా చాలా నెగిటివ్గా క్లోజ్ అయిందనే చెప్పాలి. సో దానికి గల మేజర్ రీజన్స్ ఏంటి అని అంటే మనకి దానికంటే ముందు వరకు కూడా అంటే అక్టోబర్ మంత్ ముందు వరకు కూడా మార్కెట్లో అనేది ఒక మంచి పర్ఫార్మెన్స్ అని చూపించింది. అంటే ఆల్ టైమ్ హైస్ని ఈవెన్ మనకి ఇండియన్ అంటే మన గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేయనప్పటికీ ఇండియన్ మార్కెట్స్ అనేవి ఆల్ టైమ్ హైస్ని బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. మన అక్టోబర్ సిరీస్ వీడియో ఒకటి మనం బోర్డ్ ప్రెజెంటేషన్ మీద ఒకటి చేసాం. అప్పుడు కూడా అనుకున్నాం. అండ్ పర్టిక్యులర్గా మనకి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియోకి సంబంధించి ఇంతకుముందు ఆర్బీఐ గైడెన్స్లో వచ్చిన దాని ప్రకారం క్యాష్ రిజర్వ్ రేషియో అనేది కొంచెం పెంచింది. సో దానివల్ల బ్యాంకింగ్ నెంబర్స్ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎత్తేసారు తర్వాత. కాకపోతే బట్ హవెవర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని మీద బ్యాంకింగ్ నెంబర్స్ మీద కొంత ఇంపాక్ట్ పడవచ్చు. సో బ్యాంకింగ్ నెంబర్స్ కొద్దిగా మిక్స్డ్గా రావచ్చు. సో బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి కొంత ప్రెషర్లోకి వెళ్ళొచ్చు. ఆల్రెడీ అవి హైలో ఉన్నాయి కాబట్టి వీటి ఇంపాక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుందని మనం ముందుగానే కూడా అనుకున్నాం. సో దానికి అనుకూలంగానే మనం అనుకున్నట్టుగానే బ్యాంకింగ్ రిజల్ట్స్ కొంత మిక్స్డ్ వచ్చాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు, కొన్ని ఎస్టిమేట్స్కి ఈక్వల్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటి అని అంటే నెంబర్స్ కూడా మార్కెట్ని అయితే పెద్దగా సాటిస్ఫై చేయలేదు. దాంతోపాటుగా ఐటీ కంపెనీస్ కూడా మార్కెట్ని పెద్దగా ఏమీ సాటిస్ఫై చేయలేకపోయాయి. అది కేవలం ఇండియన్ ఐటీ కంపెనీసే కాదు, మనకి యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీస్ కూడా మార్కెట్ని పెద్దగా ఏం సాటిస్ఫై చేయలేదు. అంటే ఒక కంపెనీ బాగా వస్తుంటే ఒక కంపెనీ వీక్గా రావటము. సో ఓవరాల్గా ఏంటి అని అంటే మార్కెట్లో అన్సర్టినిటీ అనేది ఉంది. మార్కెట్స్ అది లాస్ట్ 2-3 మంత్స్గా ర్యాలీ జరిగింది. మార్కెట్లో రిజల్ట్స్ పరంగా కూడా బిజినెస్ రిజల్ట్స్ పరంగా కూడా కొంత అన్సర్టినిటీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా మనకి అదే టైంలో ఇజ్రాయెల్ హమాస్ వార్ బ్రేక్అవుట్ అనేది మనకు ఒకటి జరిగింది. ఫస్ట్ వీక్లో ఇది ఈ న్యూస్ బయటకు వచ్చింది. మనకి ఆ వార్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత చాలా కాలం వరకు కూడా దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ మార్కెట్ కూడా ఏదో ఆ రోజు పడి మరి రికవర్ అయిపోయింది. యూఎస్ మార్కెట్స్ అయితే అసలు రెస్పాండ్ కూడా కాలేదు ఆ న్యూస్కి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జియో పొలిటికల్గా డెవలప్ అవుతున్నటువంటి న్యూస్ల వల్ల మనకి ఆ టెన్షన్ కూడా మనకు మార్కెట్లోకి యాడ్ అయింది. అంటే మనకి హమాస్ అంటే ఇజ్రాయెల్ ఆపోజిట్ టీమ్కి హమాస్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇరాక్, ఇరాన్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్ కొన్ని యుఎస్ ట్రూప్స్ మీద దాడి చేయటము, వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తున్నామని చెప్పటము. సో ఈ అన్సర్టనిటీ అనేది కూడా మళ్ళీ ట్రిగ్గర్ అయింది మార్కెట్లో. దానితోటి మార్కెట్స్ అనేవి లిటరల్గా మనకు ఒక స్లైడ్ అయిపోయినాయి. అంటే జారి పడిపోయినాయి, స్లోగా కిందకి రావడం లాంటిది కాకుండా. సో మనకి ఇట్లా పడిపోయింది, ఇక్కడ నుంచి పడిపోతూనే ఉంటుందా అని అంటే దానికి కూడా కంప్లీట్గా మన దగ్గర ఏం లాజిక్ ఉండదు. దానికి గల రీజన్స్ ఏంటి? ఓకే, ఒక టైంకి ఇప్పుడు మనకి రష్యా వార్నే సబ్సైడ్ అయిపోయింది. అంటే వార్ ఆగిపోలేదు, బట్ న్యూస్ సబ్సైడ్ అయిపోయింది. అలానే మనకి ఈ న్యూస్ కూడా సబ్సైడ్ అయిపోతుంది 1 or 2 డేస్లో. దీనికి సంబంధించి జియో పొలిటికల్గా సహజంగా రష్యా అండ్ చైనా కనుక అగెయిన్స్ట్ యూఎస్ స్టాండ్ తీసుకున్నట్టు డిఫరెంట్గా ఉండేది. అంటే హమాస్కి సపోర్ట్ చేసుకుంటుంటే కనుక డిఫరెంట్గా ఉండేది. ఈవెన్ చైనా కూడా వాళ్ళు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశారు. సపోర్ట్ అని అంటే మీరు కరెక్ట్ చేస్తున్నారని కాదు, మన మీద దాడి జరిగినప్పుడు ప్రతి దాడి చేయడంలో తప్పు లేదు అని ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు. సో పొలిటికల్ అన్స్టేబిలిటీ అయితే ఇంకా లేదు, అది క్లియర్గా ఉంది. ఈ ఇరాక్, ఇరాన్ దాడులు ఏమైనా యూఎస్ ట్రూప్స్ మీద ఉంటే అవి కూడా సబ్సైడ్ అయిపోతాయి 1-2 డేస్లో. అండ్ దాంతోపాటుగా మనకి జీడిపి నెంబర్స్ యూఎస్లో వస్తున్నాయి కూడా కొంత బెటర్గా వస్తున్నాయి. జాబ్స్ కూడా కొంత బెటర్గానే ఉంటున్నాయి. సో మనకి ఎకానమీ పరంగా పెద్దగా ఏమి ఇంపాక్ట్ లేదు కొద్దిగా. సో మనకి ఎకానమీ పరంగా ఇబ్బంది లేదు కాబట్టి పడటానికి స్కోప్ లేదు అనేది ఒక వాదన. సో ఇక్కడ నుంచి కొద్దిగా రికవర్ అవ్వచ్చు అంటానికి. దాంతోపాటుగా ఇంకొక వాదన కూడా ఏంటి అని అంటే మనకి ఎఫ్ఐఐ సెల్లింగ్
ఫారెన్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది కదా అండి, వాళ్ళు ఈ ఫ్యూచర్స్లో ఎంత లాంగ్ పొజిషన్స్ ఎంత షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాదాపుగా వాళ్ళు షార్ట్ పొజిషన్స్ 89%కి తీసుకొచ్చారు. 89% షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డ్ అయింది అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయడానికి కూడా స్పేస్ లేదు. సో వాళ్ళు ఎట్లైనా కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వాలంటే ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు సహజంగానే మార్కెట్ కొంత రివర్సల్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు మార్కెట్లో ఇది ఒక బేస్ కింద ఫామ్ అవ్వచ్చు. అంటే మనకి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసినప్పటికీ కూడా అటు బ్యాంక్ నిఫ్టీలో 42,000 అనేది చాలా స్ట్రాంగెస్ట్ సపోర్టు, ఇటు నిఫ్టీలో కూడా 18,800 అనేది అంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది 18,800. సో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది టెక్నికల్గా. ఫండమెంటల్గా కూడా ఎఫ్ఐఐ వాల్యూస్ ఒకటి మనకి దాని ఇండికేషన్ ఇస్తున్నాయి రివర్సల్ అవుతాయని. పుట్ కాల్ రేషియోస్ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. సో అది కూడా రివర్సల్ ఇండికేట్ చేస్తుంది. టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోయాయి. సో అక్కడ కొద్ది కూల్ ఆఫ్ అవ్వాలి అని చెప్పి అవి కూడా ఇండికేట్ చేస్తున్నాయి. సో టెక్నికల్గా, ఫండమెంటల్గా, జియో పొలిటికల్గా, జియో ఎకనామికల్ సిచ్యువేషన్స్ పరంగా ఓవరాల్గా కూడా మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ ఏరియాలో ఉంది అనే ఇండికేషన్ అయితే మనకు పాస్ చేస్తున్నాయి. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ 7% నియర్ టు కరెక్షన్, 7 to 5%. అంటే మనకి మొన్న గురువారం రోజు లో అనేది 7%, తర్వాత మనకు శుక్రవారం కొంత రికవర్ అయింది, అది వేరే విషయం. కానీ సో మనకి 7 to 5% కరెక్షన్ జరిగినప్పుడల్లా ఈ నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్ ఇట్లాంటి వాటిల్లో మనం యాడ్ చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్. ఎందుకనంటే ఎంతటి బుల్ రన్లో అయినా కానీ 5 to 10% కరెక్షన్ సహజంగా జరుగుతుంది. ఇది ప్రాఫిట్ బుకింగ్ కిందే వస్తుంది. కానీ మన దాన్ని ఇంకా అంటే లేక అది బియర్ మార్కెట్ ఇక రికవర్ అనేది ఏం లేదు. మార్కెట్ ఎప్పుడు కూడా బుల్ రన్లో ఉన్నప్పుడు కూడా ఇలా వెళ్ళిపోతూ ఉండదు. ఇలా వెళ్తూ ఉంటే ఇప్పుడు ఒక ఫ్రెష్ బయింగ్ పొజిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా పైకి వెళ్ళాలంటే బయింగ్ ప్రెషర్ రావాలి. ఆ బయింగ్ ప్రెషర్ రావాలి అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకి రావాలి. అప్పుడు మళ్ళీ బిగ్ ప్లేయర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు. ప్రెషర్ క్రియేట్ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ నౌ ఇప్పుడు ఏదైతే ఉందో అది మంచి బయింగ్ ఆపర్చునిటీయే. ఒకవేళ ఇంకో 5% పడ్డా అది ఎక్స్ట్రా డిస్కౌంట్ కింద వచ్చిందనుకో మనం ఫీల్ అవ్వాలి. కానీ ఈ టైంలో భయపడకూడదు. యాక్చువల్గా ఇది ధైర్యంగా ఉండాల్సిన సమయం, మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డిస్కౌంట్లకు వచ్చేసినాయి కదా. ఎస్, ఇప్పుడు అన్ని లార్జ్ క్యాప్స్ అన్నీ కూడా మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. ఈ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి వెళ్ళొద్దండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా అగ్రెసివ్గా పెరిగాయి. కరెక్షన్ ఉన్నా అగ్రెసివ్గా ఉంటుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈ మూమెంట్లో వెళ్ళొద్దు. బట్ లార్జ్ క్యాప్కి మాత్రం మంచి స్పేస్ ఉంది పెరగడానికి. లార్జ్ క్యాప్ గట్ వెరీ గుడ్ స్పేస్. ఐటీ సెక్టర్కి చాలా స్పేస్ ఉంది ఇంకా పెరగడానికి. సో మనం ఇట్లాంటి వాటిలో ఏమన్నా చూసి వాళ్ళ ఓన్ అనాలిసిస్ తోటి దే కెన్ ఇన్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఎందుకు మార్కెట్లో ఇంత అన్సర్టనిటీ నడుస్తుందనే అంశం గురించి చాలా చక్కగా బెస్ట్ ఎగ్జాంపుల్స్తో మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.